ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. విత్ ది డైరెక్షన్స్ ఫర్ ఎఫెక్టింగ్ హ్యాండింగ్ ఓవర్ సైమల్టేనియస్లీ with handing over by government of TS, while matching government orders for transfer of 2 components of Srisailam and 7 components of Nagarjuna Sagar by Telangana were still awaited. Telangana ప్రభుత్వం సమ్మతి ఇవ్వలే ఇంకా, తెలంగాణ ప్రభుత్వం సమ్మతి ఇవ్వలే ఇంకా అని ఎప్పుడు చెప్తుండ్రు? 22 మే చెప్పినారు. 2020లో చెప్పలేదు, ఇవ్వలేదు. తర్వాత 23 ఇది 19th మే 23 ఉన్న ఎన్నికల తర్వాత. అందులో కూడా ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ stated that they do not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification number 2842 dated 15/7/21. KRMBకి సంబంధించినటువంటి గజెట్ ఉందో, ఇది ప్రాజెక్ట్ స్టాండర్డ్ చేసి ఆ గజెట్నే క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి అపెక్స్ కౌన్సిల్కి రెఫర్ చేయండి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. వీళ్ళు సమ్మతిస్తలేరు అని కేంద్ర మినిట్స్ వాళ్ళు ఇచ్చినారు. కాబట్టి అట్లా బాధ్యత లేకుండా మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి గారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు మాట్లాడిందంటే ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, తప్పు మాట్లాడుతున్నది బీజేపీ కేంద్ర మంత్రి. ఎవరి ప్రయోజనం నెరవేరడానికి మాట్లాడుతున్నారు వాళ్ళు? మా మీద నింద వేసి ప్రజలకు అపోహ కల్పించడానికి మాట్లాడుతున్నట్టే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేయాలని కదా వాళ్ళ తలంపు కదా. అందువల్ల ఒప్పుకున్నామని ఇదేం ప్రైవేట్ అంగీకారం అనండి నాకు అర్థం కాదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ప్రతి దానికి రికార్డు ఉంటుంది, మినిట్స్ ఉంటాయి, వర్డ్ టు వర్డ్ రికార్డ్ అవుతుంది, వర్డ్ టు వర్డ్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం.